ఆచి చికెన్ మసాలా. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే పదవి లేకుండానే తాను తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తిరుగుతానని సవాల్ విసిరారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి. ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు దిగజారి తన గురించి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను వైసీపీ జెండా పట్టుకుని ప్రచారం చేశానని ఆరోపిస్తున్నారని, జెండా పట్టుకున్నట్లు ఆధారాలు చూపించాలన్నారు. ఇక ఉద్యోగులను రాజకీయంగా వాడుకుంది చంద్రబాబు కాదా అని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులను బెదిరించే అలవాటు మీ ప్రభుత్వానికి ఉందని ఘాటుగా విమర్శించారు. తాను అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓకే, అందరికి మీరు నీతులు మాట్లాడితే ఆశ్చర్యంగా లేదా? అసలు ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది తెలుగుదేశం పార్టీ కాదా? అశోక్ బాబు గారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులతో ధర్నా చేయించింది వాస్తవం కాదా? మీ టీడీపీ పార్టీ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులను నల్లచొక్కాలు వేసి కూర్చోబెట్టి వాళ్ళని బీజేపీతో తిట్టించింది వాస్తవం కాదా? ప్రధానమంత్రి మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టించింది వాస్తవం కాదా? వీటన్నిటికి సంబంధించిన వీడియోలు లేవా? వీటన్నిటికి సంబంధించిన ఫోటోలు లేవా? పంపమంటారా? మమ్మల్ని పంపుతా. ఎంత క్లియర్ గా ఆ ఎవిడెన్స్లు ఉంటే అవన్నీ పెట్టి వాటంటే దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఏమన్నా చర్య తీసుకునిందా? ఉద్యోగులను బలి చేయొద్దు, అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేయించుకోవడానికి మాట్లాడింటారని చెప్పి వదిలేసింది తప్ప అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఈ రోజు ప్రభుత్వం అడ్డగోలుగా ఒక నిర్ణయం ఎలాంటి ఆధారం లేకుండా నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు సమర్థించుతూ మాట్లాడినప్పుడైనా వాస్తవాలు మాట్లాడాలి కదా. సమర్థించుతూ మీరు ప్రభుత్వాన్ని సమర్థించాలనుకున్నారు, సమర్థించేటప్పుడు ఇది కరెక్ట్, ఇది ఈ ఆధారం ప్రకారం 8 చర్య తీసుకుని చూపించండి. అప్పుడు నేనే చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఆధారం చూపించండి, నేను ఉద్యోగం వదిలేసుకుంటా. అంత క్లియర్, అంత అడ్డగోలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, అన్ని అబద్దాలే. ఆయన మాట్లాడింది అంతా ప్రెస్ మీట్ అంతా అబద్దాలే. ఆ అబద్దాలు ఏంటనేది కూడా చెప్తా. ఈ ప్రభుత్వం వచ్చినాక 30,000 కోట్ల బకాయిలు గతంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 20,000 కోట్ల బకాయిలు చెల్లించిందంట. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చినాక మీ ప్రభుత్వం 2019 జూలైలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రకారమే గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు, గత ప్రభుత్వంలో ఆ రోజుకి అంటే శ్వేతపత్రం విడుదల చేసే రోజుకు ఉన్న బకాయిలు 22,000 కోట్లు. ఈ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అది నువ్వు 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నావు. ఆ 30,000 కోట్లు 20,000 కోట్లు బకాయిలు పే చేసినామని చెప్తున్నావు. ఎవరికి చేసిండు పే చేసిండు? చూపించండి. మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగినాం, మీటింగ్లో అడిగినాం, ఇప్పుడు మీడియా ముందు అడిగినాం, ఇప్పుడు అడుగుతున్నా. చూపించు. మీరు 20 కోట్ల బకాయిలు పే చేసినాం అంటున్నారు కదా, ఎవరు పే చేసిండు చూపించండి. నేను కూడా ఎంప్లాయీ, నాకు రావాల్సిన డిఏ బకాయిలు, పిఆర్సీ బకాయిలు ₹1 రాలేదు. మిగతా ఎంప్లాయీస్కి ఎవరికి వచ్చింది చెప్పమనండి. గత ప్రభుత్వంలో ఉన్న 22,000 కోట్ల బకాయిలలో 20,000 కోట్లు మీరు పే చేస్తుంటే బకాయిలన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అలా అయిపోయినాయా? మీ ఫైనాన్స్ సెక్రటరీని ఒక రిపోర్ట్ విడుదల చేయమని చెప్పండి.